మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం తన నటనతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగినప్పటికీ ఆయనలో ఉన్న వినయం, క్రమశిక్షణ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనకు నేర్పిన విలువలు మరియు అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఇందుకు భిన్నం. హాంకాంగ్ లోని ఒక అత్యంత విలాసవంతమైన హోటల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చరణ్ చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసిన విదేశీయులకు చరణ్ పద్ధతి వింతగా అనిపించినా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కోణాన్ని ఆయన వివరించారు. ఆ సమయంలో ఆయన అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల అలా చెప్పులు లేకుండా నడిచారని, అదే తన వినయమని తెలిపారు. చరణ్ తన జీవితంలో క్రమశిక్షణకు అయ్యప్ప దీక్షే పునాది అని గట్టిగా నమ్ముతారు. తండ్రి చిరంజీవి సూచన మేరకు కేవలం 17 ఏళ్ల వయసులోనే తొలిసారిగా మాల ధరించినట్లు చరణ్ వెల్లడించారు. ఈ దీక్ష తన ఆలోచనలు నియంత్రించుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ కేవలం తన పని మీద దృష్టి పెట్టడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం తనకు సహాయపడుతుందని పేర్కొన్నారు. వారసత్వంగా కేవలం స్టార్డమ్ మాత్రమే కాదు, కష్టపడే తత్వాన్ని కూడా తాను తండ్రి నుంచే పుణికి పుచ్చుకున్నానని చరణ్ గర్వంగా చెప్పుకుంటున్నారు. చిరంజీవి గారు తనకు నేర్పిన ఒక జీవిత సూత్రాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అని చిరంజీవి చెప్పిన ఈ మాటే చరణ్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. అందరికంటే రెట్టింపు శ్రమ చేస్తేనే ఆ గుర్తింపు శాశ్వతంగా ఉంటుందని ఆయన నమ్ముతారు. అందుకే చరణ్ ఏ సినిమా చేసినా అందులో తన వంతుకు 100% శ్రమను పెడతారు. అది డాన్స్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా చరణ్ డెడికేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం చరణ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా తనపై ఉన్న బాధ్యతలను కూడా గుర్తించి నడుచుకుంటున్నారు. గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని పెంచిన రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రతి అడుగును జాగ్రత్తగా, క్రమశిక్షణతో వేస్తున్నారు. అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడు కూడా నేల మీద నడవడం నేర్చుకోవాలి అనే దానికి రామ్ చరణ్ ఒక నిదర్శనం. తండ్రి నేర్పిన కష్టం, అయ్యప్ప స్వామి నేర్పిన క్రమశిక్షణే నేడు రామ్ చరణ్ ను ఒక గ్లోబల్ ఐకాన్ గా మార్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.